వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్ యూట్యూబ్ ఛానల్. కృష్ణా జిల్లా రాజకీయాలలో బలమైన నేతగా ఎదిగిన కొలుసు పార్థసారథి పయనమిటు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి సారథ్యంలో మొట్టమొదటిసారి ఉయ్యూరు శాసనసభ్యుడిగా ఎన్నికైన కొలుసు పార్థసారథి 2009 ఎన్నికల్లో రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చిన రాజశేఖర రెడ్డి కేబినెట్లో స్థానం సంపాదించుకుని పశు సంవర్ధక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజశేఖర రెడ్డి మరణానంతరం కొణిజేటి రోషయ్య మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా, 5 ఏళ్లలో 3 శాఖలు నిర్వహించిన మంత్రిగా అరుదైన ఘనతను సాధించారు. రాజశేఖర రెడ్డి మరణానంతరం 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోడే ప్రసాద్ కు అనుకూలించడంతో ఓటమి పాలయ్యారు. 2014 నుండి 2019 వరకు జగన్ కు వెన్నుదన్నుగా నిలిచి ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం 2019 ఎన్నికల్లో పెనంలూరు నియోజకవర్గం నుంచి మరోసారి శాసనసభ్యులుగా ఎన్నికైన సారథికి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2 సార్లు మంత్రిగా చేసిన అనుభవం ఉన్న బలమైన బీసీ నేతకు మరోసారి మంత్రి పదవి దక్కుతుందని అందరూ ఎదురుచూశారు. కానీ 2 సార్లు మంత్రివర్గ విస్తరణలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోయినప్పటికీ పార్టీలో బలమైన నేతగా ముందుకు వెళ్తూ గడప గడపకు మన ప్రభుత్వం పార్టీ నిర్వహించిన అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజలతో మమేకమై ఉన్నారు. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఇప్పటికే విడుదల చేసిన మొదటి 2వ జాబితాలలో కొలుసు పార్థసారథి పేరు ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది. సామాజిక మాధ్యమాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కొలుసు పార్థసారథి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారంటూ వస్తున్న వార్తలు సంచలనంగా మారాయి. ఇదే నేపథ్యంలో తన ప్రమేయం లేకుండా తనపై వస్తున్న వార్తా కథనాలపై సారథి అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే పామరి నియోజకవర్గంలోని అన్ని మండలాలలో తనకు బలమైన అనుచరగణం ఉండడంతో ఇటు పెనమలూరుతో పాటు అటు పామరి నియోజకవర్గంలోనూ వైసీపీ గెలుపుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదే క్రమంలో 3వ జాబితాలో కొలుసు పార్థసారథికి ఖచ్చితంగా అవకాశం కల్పించి తీరాలని, లేని పక్షంలో ఇటు పెనమలూరు నియోజకవర్గంతో పాటు అటు పామారు నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తథ్యమని చర్చించుకుంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.